నమస్తే క్రియేటర్స్, మనం ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ గురించి లేకపోతే ఎడ్యుకేషనల్ ఛానల్స్ గురించి వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుతాం. ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ పార్ట్లో నేను మీకు సెటప్ ఎలా ఉండబోతుంది, గ్రీన్ స్క్రీన్, ఫోను, ల్యాప్టాప్, కనెక్షన్ చేసుకోవడానికి కేబుల్స్, మైక్, ఇవి మినిమం బేసిక్ అనమాట. ఇవి మనకు ఉండాలి. ఈ మైక్ పెట్టుకోవడానికి స్టాండ్ మీరు కొంటే కొనొచ్చు, లేదంటే లేదు. ఇంకా మేము మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఒక మంచి ప్లేస్, దానికి స్టాండ్ అని పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. అవన్నీ అడిషనల్ అనమాట. మీ సెటప్, మీరు డెస్క్ కావాలంటే డెస్క్ కొనుక్కోవచ్చు, లేదా డెస్క్ లేకుండా చిన్న చిన్న స్టూల్ చేసుకుందామంటే అదంతా కూడా చేసుకోవచ్చు. అదంతా మీకు ఎలాగ వీడియోలో కనిపించదు, మీరు మాత్రం కనిపిస్తారు. మిగతా సెటప్ అంతా కూడా అదంతా గ్రీన్ స్క్రీన్లో వస్తుంది అనమాట. మనం ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఏ వీడియో కావాలంటే ఆ వీడియో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో యానిమేషన్స్ జరుగుతున్నాయి, అట్లా ఏం కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి నేను వీడియో ఆల్రెడీ చేశాను. మీ ఫోన్ని మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని మీ ఫోన్లో మీరు ఫోన్ కెమెరా ఎంత క్వాలిటీగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫోన్ కెమెరాస్. నేను కూడా ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. కెమెరా ఎక్స్పెన్సివ్ కెమెరాస్ పైన మీకు గోప్రో కూడా కనిపిస్తూ ఉంటుంది, అది 40,000 ప్లస్ అనమాట. సో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మొబైల్ కెమెరాలోనే మంచి మంచి క్వాలిటీస్ వస్తున్నాయి అనమాట. సో ఆ మొబైల్నే మీరు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. సో మీరు మిస్ అయితే కనుక ప్లేలిస్ట్లో చూడండి, ఓబిఎస్ మేడ్ ఈజీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది అనమాట. సో దాంట్లో ఆ వీడియో కూడా క్లియర్గా ఉంది. నెక్స్ట్ పార్ట్, ఇవన్నింటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కేబుల్స్ దేని నుంచి దేనికి కేబుల్ ఉండాలి, ఏ కేబుల్స్ కనెక్ట్ చేయాలి, అది కూడా చిన్న వీడియో చేశాను అనమాట. అది కూడా మీరు అబ్జర్వ్ చేసి, సో స్లోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మొత్తం డీటెయిల్గా చూడండి. సో ఈ 3 వీడియోస్ ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం 4th వీడియోలోకి ఎంటర్ అవుతాయి. మెయిన్ పార్ట్ 2 ఓబిఎస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతుంది అనమాట. సో ఓబిఎస్కి వెళ్ళి మనం డైరెక్ట్గా అది ఎలా ఉండబోతుంది, దాంట్లో మనం ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఈ ఫోన్ని కనెక్ట్ చేసుకోవడం, మైక్ని కనెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. సో మీరు ఓబిఎస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఓపెన్ బ్రాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ ఈ వెబ్సైట్ ఉంది కదా, దీనికి వెళ్ళాలన్నమాట. దానికి వెళ్ళడానికి లింక్స్ ఏం అవసరం లేదు. ఓబిఎస్ స్టూడియో అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ అదే వస్తుంది అనమాట. డైరెక్ట్గా డౌన్లోడ్కి వెళ్ళిపోండి. obsproject.com ఉంది కదా, డౌన్లోడ్లోకి వెళ్ళిపోండి. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లేకపోతే లైనక్స్ అయితే లైనక్స్, ఏది కావాలంటే అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్పెసిఫిక్గా మీకు కావాల్సింది విండోస్ మీద ఉంది కాబట్టి విండోస్ ఇన్స్టాలర్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడమే. జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుసు కదా విండోస్ ఎలా చేసుకోవాలి ఇన్స్టాలర్ అనేది. సో మీకు డౌన్లోడ్స్లో అయితే ఇన్స్టాలర్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకున్నది ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారో అట్లానే సేమ్, పెద్ద ప్రాసెస్ ఏం కాదనమాట. అండ్ కష్టం కూడా ఏం కాదు. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకోవడం, ఇన్స్టాల్ అని క్లిక్ చేయడం, ఆటోమేటిక్గా ఓబిఎస్ అనేది మీ ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ ఇన్స్టాల్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఓబిఎస్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ మీద క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఓబిఎస్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. సో మీకు ఓబిఎస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఏముండదు, స్టార్టింగ్లో బ్లాంక్ స్క్రీన్ ఉంటుంది. మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే అప్డేట్, అట్లా మీరు అప్డేట్ కావాలంటే అప్డేట్ చేసేయచ్చు. దానికి మనకి పెద్ద ప్రాసెసింగ్ పట్టదనమాట. సో మీ ల్యాప్టాప్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ని వాటిని బట్టి అప్డేట్స్ అయితే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తుంది. సో దానివల్ల కూడా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు జస్ట్ లాంచ్ చేయండి. ఎన్ని అప్డేట్స్ ఉంటే అన్ని అప్డేట్స్ తీసుకోండి. ఎందుకంటే వాటిలో ఏమైనా బగ్ ఫిక్సెస్ ఉంటే వాళ్ళు ఫిక్స్ చేసి మనకి ఇస్తారు కాబట్టి మనకి హెల్ప్ అవుతాయి ఆ అప్డేట్స్. సో డైరెక్ట్గా ఓబిఎస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మీరు చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ దీంట్లో అసలు ఎటువంటి మ్యాటర్ లేదనమాట. చాలా ఈజీ బేసిక్ ప్రాసెస్ ఉంటుంది. వాటిని బట్టి మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ కొన్ని రకాల ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 రకాల ట్యాబ్స్ మీరు తెలుసుకుంటే మీకు మొత్తం ప్రాసెస్ క్లియర్ అయిపోద్ది. ఈ పైన బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా బ్లాక్ కలర్లో, ఇక్కడ ఎల్లో కలర్ నేను కనిపిస్తుంది చూడండి. ఈ బ్లాక్ కలర్ ఉన్నది మన ప్రివ్యూ అనమాట. ప్రివ్యూ అంటే మనం ఎలా సెటప్ చేసుకుంటే సెటప్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అది దానికోసమే పైది బ్లాక్ కలర్. అంతకుమించి మనకి ఇక్కడ ఉపయోగపడేది ఏమీ లేదనమాట. ప్రస్తుతానికి మనం ఇంకా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ మాత్రం కనిపిస్తుంది. సో దీని తర్వాత మనకి కింద బాక్సెస్ ఉన్నాయి చూడండి. 1st, 2nd, 3rd, 4th, 5th. వీటిలో మనకు కావాల్సినవి కూడా పెద్దగా అన్నీ మనం యూజ్ చేసుకోము. కొంతమంది కొంచెం టెక్నికల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఆడియో మిక్సింగ్, సీన్ ట్రాన్సిషన్ ఇవి తెలుసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ మీరు తెలుసుకోవాల్సినవి 1st సీన్స్, 2nd సోర్సెస్ అండ్ ఈ కంట్రోల్స్. లాస్ట్లో మీకు కావాలంటే ఆడియో మిక్సర్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ 4 పార్ట్స్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సీన్ ట్రాన్సిషన్ కూడా మీకు స్టార్టింగ్లో అంత అవసరం లేదు. మీ న్యూస్ ఛానల్ అది చేస్తే సింగిల్ సీన్లోనే మీరు కంటిన్యూ చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. సో అది ఓకే. లేదంటే ఇది కూడా మనం లాస్ట్లో నేర్చుకోవచ్చు. సో ఓవరాల్గా ఉన్న ట్యాబ్స్ ఇవన్నమాట. ఇక్కడ బాక్స్ ఉంది చూడండి. ఈ బాక్స్, ఈ విండో అనేది దేనికంటే సీన్స్ కోసం అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో చూపించా కదా న్యూస్ ఛానల్ వీడియోలో,
ఫస్ట్ ఒకలా ఉంటుంది, న్యూస్ ఛానల్ సెటప్ ఉంటుంది. సెకండ్ దాంట్లో గ్రీన్ స్క్రీన్ పెట్టి ఆ వీడియో ఉంటుంది. థర్డ్ దాంట్లో వేరేది డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి అనుకోండి, ఆ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మనం స్విచ్ చేసుకోవచ్చు. సో మీరు ఎడిటింగ్లో చేయాల్సిన అవసరం లేదు, 2-3 కెమెరాలు పెట్టుకొని మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సిన అవసరం అట్లా ఏమి ఉండదు అనమాట. ఒకవేళ మీరు ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, ఒక పాడ్కాస్ట్ లాగా చేస్తున్నారు, అంటే ఒక ఇంటర్వ్యూయరు ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ చేయించుకోబడి ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ గెస్ట్ అనమాట. సో వాళ్ళిద్దరు వీడియోస్ ప్యారలల్గా రావడం, మధ్యలో ఒకళ్ళ వీడియోనే రావడం, మధ్యలో ఇంటర్వ్యూ అతను వీడియో రావడం, ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా ఇప్పుడే స్విచ్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ కెమెరాస్లో మీరు డౌన్లోడ్ చేసుకుని రికార్డ్ చేసుకొని మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా ఓబిఎస్ అనేది ఈ ల్యాప్టాప్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే ఆ లైవ్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా సీన్స్ మారుస్తుంటారు. ఎవరు మాట్లాడుతున్నారు, సో సీన్ 2, ఇంకొకరు ఎవరు మాట్లాడుతున్నారు, సో సీన్ 3, లేదు వీళ్ళు దేని గురించో మాట్లాడుతున్నారు, ఆ ఇమేజెస్ అవన్నీ మన దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది సీన్ 4లోని సీన్ 5లోని పెట్టుకుంటాం. ఇట్లా మల్టిపుల్ సీన్స్ అనమాట అవి. సో ప్యారలల్గా అన్ని కెమెరాలు అన్నీ ఈ ల్యాప్టాప్ కనెక్ట్ అయి ఉంటాయి. కనెక్షన్ గురించి మనం ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే అనమాట. ఎన్ని ఫోన్స్ కావాలంటే అన్ని ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని మైకులు కావాలంటే అన్ని మైకులు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ ఆడియో రావాలి ఏంటనేది కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాము. సీన్స్ మీకు అర్థమైనాయి కదా. సో ఇది క్లియర్గా నేను మీకు ఎగ్జాంపుల్తో కూడా చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సీన్స్ అంటే అదే అనమాట, ఇద్దరు కలిపి కనిపించాలా, లేకపోతే ఒకళ్ళ వైపు ఉన్న కెమెరా కనిపించాలా, లేకపోతే ఇంకొకరి వైపు ఉన్న కెమెరా కనిపించాలా. కెమెరా ఒక్కటే ఉందనుకోండి, 2-3 లేవు, ఒక కెమెరానే ఉంది. ఆ ఒక కెమెరాలోనే ఒక సీన్లో కొంచెం జూమ్ దగ్గరికి ఉండి ఇంకొక సీన్లో జూమ్ దూరంగా ఉండి అలా చేసుకోవాలా, అవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో అవన్నీ డిఫరెంట్ సీన్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్, ప్రతి సీన్కి కూడా మనకి సోర్సెస్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి, ఏ కెమెరా నుంచి ఇన్పుట్ రావాలి, లేకపోతే మల్టిపుల్ 2-3 కెమెరాలు ఉంటాయి, 2-3 కెమెరాలని కలపాలా, అవన్నీ సోర్సెస్ అనమాట. ఒక సీన్లో డిఫరెంట్ సోర్సెస్, ఆడియో కానీ, వీడియో కానీ, గేమ్ స్ట్రీమ్ కానీ, ఏదైనా మీరు ఫోన్లో కానీ వేరే ల్యాప్టాప్లో కానీ డివైస్లో కానీ గేమ్ ఆడుతారు, ఆ గేమ్ని ఇక్కడ స్ట్రీమ్ చేయాలి, మీ వీడియో కూడా రావాలి. సో ఆ రెండింటిని కలపడానికి సోర్సెస్ అనమాట ఇవి. ఈ సోర్సెస్ అన్నీ ఇందులో ఉంటాయి, ఆడియో, వీడియో, ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లేకపోతే ఇమేజెస్, అవన్నీ ఇక్కడ సోర్సెస్లో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సీన్కి కొన్ని సోర్సెస్ ఉంటాయి, మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆడియో మిక్సర్, డిఫరెంట్ ఆడియోస్ కనెక్ట్ చేసుకుంటాం కదా, మన ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఆడియో కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో దాంట్లో ఏ ఆడియో ఎంత ఉండాలి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను పెట్టాను అనుకోండి, దానికి తక్కువ ఉంటుంది, దాన్ని తగ్గిస్తాను. నా ఒరిజినల్ ఆడియో ఏదైతే ఉందో దానికి ఫుల్ వాల్యూమ్ పెడతాను, అట్లా అనమాట. ఏ మైక్ ఉంటే మైక్కి ఫుల్, స్పీకర్ ఉంటే స్పీకర్కి లో, అట్లా అవుట్పుట్ కానీ ఇన్పుట్ కానీ ఆడియో ఎలా రావాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చెక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అది పెట్టుకొని మన ఆడియో అనేది ఎలా వస్తుంది అనేది మనం మానిటర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదంతా ఆడియో మిక్సరు. నెక్స్ట్ సీన్ ట్రాన్సిషన్, ఒక సీన్కి ఇంకొక సీన్కి ట్రాన్సిషన్ అనమాట. ఫస్ట్ ఒక సీన్, తర్వాత ఇంకో సీన్ అలా రావాలంటే ఎలాగా, ఆ సీన్ ట్రాన్సిషన్ కూడా ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ అయ్యేటప్పుడు ఎలా రావాలి, జస్ట్ ఫేడ్ అవ్వాలా, లేకపోతే ఇట్లా కట్ అయినట్టు రావాలా, ఆ సీన్ ట్రాన్సిషన్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇది అంత పెద్ద అవసరం లేదు. ఒక సీన్ నుంచి ఇంకొక సీన్కి వెళ్ళడానికి మనకు కావాల్సిన ట్రాన్సిషన్ అనమాట. ఫైనల్గా మన కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు వీడియోని రికార్డ్ చేస్తున్నారా అంటే, ఈ ఓబిఎస్ అనేది హెచ్డి రికార్డింగ్ కూడా పనిచేస్తుంది, మీకు తెలుసు కదా. మీరు మీ వీడియోతో పాటు స్క్రీన్ రికార్డింగ్ నార్మల్గా మీరు ల్యాప్టాప్లో ఉన్న స్క్రీన్ రికార్డర్స్ కానీ అవి యూస్ చేస్తే మీకు అంత క్లారిటీగా రావు అనమాట. సో దానికోసం మీరు ఈ ఓబిఎస్ అనేది యూస్ చేస్తారు. ఓబిఎస్ రికార్డింగ్ చేస్తున్నారా, లేకపోతే స్ట్రీమ్ చేస్తున్నారా అంటే యూట్యూబ్కి డైరెక్ట్గా స్ట్రీమ్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ట్విచ్ అని ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. అవన్నిటిని మీరు కనెక్ట్ చేసుకుంటే ఒకేసారి వాటికి కూడా స్ట్రీమ్ చేయొచ్చు, యూట్యూబ్కి చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా చేయొచ్చు. స్ట్రీమింగ్ అనమాట అంటే లైవ్లో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు పక్కన కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, లేకపోతే 2-3 కలిపి మాట్లాడుతున్నది లైవ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఈ స్ట్రీమింగ్ నుంచి అనమాట. వాళ్ళు ఏదో వీడియో కాల్లో కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయింది మనకి ఎలాగా స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని స్ట్రీమ్ చేస్తారు ప్యారలల్గా. సో అలా స్ట్రీమింగ్ అనమాట, లైవ్ స్ట్రీమింగ్ కోసం ఇట్లా. లేదా మీ దగ్గర ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియో ఉంది, మీరు ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న వీడియోలు చాలా ఉన్నాయి మీ ల్యాప్టాప్లో, వాటిని మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలి, అన్నీ కలిపేసి లైవ్ స్ట్రీమ్ వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ లైవ్ స్ట్రీమింగ్ కానీ దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ప్రీ రికార్డెడ్ వీడియోస్ని కూడా ఇది లైవ్ స్ట్రీమ్ చేస్తుంది, అది వర్టికల్ అయినా లేకపోతే హారిజాంటల్ అయినా అట్లా. రికార్డింగ్, ఇక్కడ మీరు స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది, ఇది స్టార్ట్ రికార్డింగ్ చేసి క్లిక్ చేస్తారనుకోండి, స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, రికార్డ్ అంతా అవుతూ ఉంటుంది, వీడియోస్లో సేవ్ అవుతాయి. అప్పుడు మీకు ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అని కనిపిస్తుంది అనమాట. స్టార్ట్ చేసిన తర్వాతే కదా మనకి స్టాప్ అయ్యేది. సో అప్పుడు ఇది బ్లూ కలర్ వచ్చేసి మనకి స్టాప్ రికార్డింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇవి మొత్తం విండోస్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ విండోస్ ఉంటాయి. విండోస్ అన్ని మనం డిస్కస్ చేసాము. సీన్స్, సోర్సెస్,
ఆడియో మిక్సింగ్, సీన్ ట్రాన్సిషన్, ఇవి మెయిన్ కంట్రోల్స్ అనమాట. మీరు డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. వీటి గురించి మనం స్లోగా డిస్కస్ చేద్దాము 1 by 1. సో ఫస్ట్ మనం సీన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ సీన్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదో ఒక సీన్, ఇక్కడ మన సీన్ అని వాళ్ళు డైరెక్ట్ డిఫాల్ట్గా ఇస్తారు. ఈ సీన్కి మనం సోర్సెస్ యాడ్ చేద్దాం. సోర్సెస్ యాడ్ చేయడం అంటే ఏంటి, వీడియో కానీ ఆడియో కానీ అవన్నీ యాడ్ చేసుకోవడం అని అనుకున్నాం కదా. సో వాటికి అనమాట. సో అవి యాడ్ చేయడానికి ప్రతి చోట మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఎలాంటి సోర్స్ యాడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ పెడదాం అనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్లో, ఆ ఇమేజ్ స్లైడ్ షో అంటే మల్టిపుల్ ఇమేజెస్ వెనకాల వెళ్తూ ఉంటాయి, మీరు గ్రీన్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారు. సో మీ వెనకాల ఇమేజెస్ అన్నీ వెళ్తున్నట్టు వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే మీరు ఇమేజ్ స్లైడ్ షో పెట్టేసి దాని గురించి మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అనుకోండి ఇమేజెస్ తోటి, అలా కూడా చేయొచ్చు. ఒక సింగిల్ ఇమేజ్ ఒక స్టూడియోలో ఉన్నట్టు, ఒక న్యూ స్టూడియోలో ఉన్నట్టు, లేకపోతే ఏదైనా ప్లేస్లో ఉండి మీరు మాట్లాడుతున్నట్టు అట్లా చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టుకోవచ్చు. గేమ్ క్యాప్చర్, మీరు గేమ్ని క్యాప్చర్ చేస్తున్నారు అనుకోండి అలా చేయొచ్చు. డిస్ప్లే క్యాప్చర్ అంటే మన స్క్రీన్ రికార్డింగ్ అనమాట, అది చేయొచ్చు. ఇంకా కలర్ సోర్సెస్ కానీ బ్రౌజర్ కానీ మీరు ఏది కావాలంటే అది స్ట్రీమ్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్యాప్చర్ చేస్తే బేసిక్గా మీ ల్యాప్టాప్ మొత్తం షేర్ అవుతుంది అనమాట. మీ ల్యాప్టాప్ ఏ విండో కావాలి, ఫస్ట్ ల్యాప్టాప్ది కావాలా, లేకపోతే మీరు దానికి ఇంకా మానిటర్లో ఏమైనా కనెక్ట్ చేస్తే ఆ మానిటర్ మీద ఉన్న డిస్ప్లే కావాలా, ఏది కావాలనేది డిస్ప్లే క్యాప్చర్లో మనం చేసుకోవచ్చు. ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనేది మెయిన్ అనమాట. ఈ ఇన్పుట్ క్యాప్చర్ అంటే మనకు ఎన్ని మైకులైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ మైక్లో మనం ప్రతిదాన్ని ఇక్కడ సోర్స్ కింద యాడ్ చేయాలన్నమాట. దేని నుంచి అది ఆడియో తీసుకోవాలి, మల్టిపుల్ మైక్స్ కనెక్ట్ చేసినా సరే ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. మిగతా కూడా డిఫరెంట్ ఉంటాయి, మనకు అవన్నీ అవసరం లేదు. మనకి కావాల్సింది మైక్ ఒకటి, అంటే ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఒకటి, అండ్ ఈ డిస్ప్లే క్యాప్చర్ ఒకటి స్క్రీన్ రికార్డింగ్ కోసం, అండ్ ఫైనల్గా వీడియో క్యాప్చర్ డివైస్ అంటే మనం ఏ ఫోన్ని కానీ లేకపోతే ఏ కెమెరాని కానీ మనం కలెక్ట్ చేసుకుంటే ఆ కెమెరాని మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. మీడియా సోర్స్, ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైనా ప్లే చేయాలనుకుంటే ఒక గిఫ్ కానీ అట్లాంటిది మీరు కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా టెక్స్ట్, మీరు ఏమైనా నేమ్స్ రాసి పెట్టాలి, ఇద్దరు ఛానల్స్ని ఇంటర్వ్యూ చేస్తాను అనుకోండి, వాళ్ళిద్దరు నేమ్స్ పెట్టడం కానీ అట్లా, ఇంకా ఏదైనా టెక్స్ట్ అనేది మీకు తెలిసిందే కదా, స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టడం కానీ, మీకు న్యూస్ ఛానల్స్లో కింద స్క్రోల్ అయిపోతూ ఉంటుంది కదా టెక్స్ట్, మీరు ఏది కావాలంటే అది పెట్టేస్తే స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. న్యూస్ అప్డేట్స్ చేస్తూ ఉంటే న్యూస్ అప్డేట్స్ అన్నీ స్క్రోల్ అవుతూ ఉంటాయి, అదంతా టెక్స్ట్. నెక్స్ట్ VLC వీడియో సోర్స్, వీడియో కూడా మీరు పెట్టచ్చు, ఎనీ వీడియో సోర్స్ని కూడా పెట్టచ్చు. విండో క్యాప్చర్, పైన మనం డిస్ప్లే క్యాప్చర్ పెట్టాం కదా మొత్తం స్క్రీన్ అంతా, అలా కాకుండా ఓన్లీ ఒక విండో, మీరు బ్రౌజర్ని మాత్రమే స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారా బ్రౌజర్ని చేయొచ్చు, లేదా ఒక విండో మన డెస్క్టాప్లో విండో ఉంటుంది ఆ విండోని కానీ ఎట్లయినా ఏ విండో కావాలంటే ఆ విండోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో మన బేసిక్ వీడియో రికార్డింగ్ కానీ బేసిక్ లైవ్ స్ట్రీమ్ కానీ మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్, దాన్ని క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకదానికి నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ నేమ్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేను నా కెమెరాస్కి ఏ పేర్స్ ఉన్నాయో ఏ నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్సే పెడతాను అనమాట. డిజిటెక్ మైక్ అని ఉంది కదా నా దగ్గర, సో డిజిటెక్ మైక్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే ఉందో, డిఫాల్ట్ అంటే ఏంటి, మన ల్యాప్టాప్కి ఉన్నది కదా అదే మన డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో అది కాదు మనకు కావాల్సింది ఇరియన్ వెబ్ క్యామ్. మన ఇరియన్ వెబ్ క్యామ్ అని సాఫ్ట్వేర్ ఉంది, దాని నుంచి కనెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మైక్రోఫోన్ ఎరే ఉంటే మైక్రోఫోన్ ఎరే. ఇక్కడ డ్రాయిడ్ కెమెరా అని ఇది కూడా సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్స్ నుంచి మనం మైక్స్ తీసుకోవచ్చు. అంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కెమెరాని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇరియన్ అని ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, ఆ కెమెరాని కనెక్ట్ చేసుకున్న మైక్రోఫోన్ దాని నుంచి రావాలా, లేకపోతే వేరే అప్లికేషన్ నుంచి వచ్చిన కెమెరా రావాలి, లేకపోతే ఈ మీడియాటెక్ ఎరే ఉంది కదా అది ల్యాప్టాప్ ఇన్పుట్ మైక్ అనమాట. డైరెక్ట్ ల్యాప్టాప్ కూడా ఒక మైక్ ఇస్తారు కదా ఆ మైక్ అనమాట. సో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిజిటెక్ మైక్ అనేది నా ఫోన్ని కనెక్ట్ చేశాను, మీకు ఇది క్లియర్గా కనిపించాలని ఫోన్ని కనెక్ట్ చేసే కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. ఒకవేళ నేను ఈ ల్యాప్టాప్కి మైక్ కనెక్ట్ చేస్తే ఏ మైక్ అయినా సరే, USB మైక్ అయితే USB మైక్, లేకపోతే హెడ్సెట్ అయితే హెడ్సెట్, లేకపోతే ఏదైనా ఒక బోయా M1 మైక్ కనెక్ట్ చేసుకుంటే ఆ బోయా M1 మైక్, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఎన్ని కనెక్ట్ చేస్తే అవన్నీ కనిపిస్తాయి. సో మనం ఆటోమేటిక్గా అది యాడ్ చేసుకోవచ్చు. సో నేను దాన్ని క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను అనమాట. సో ఇరియన్ నుంచి ఏదైతే ఇరియన్ సాఫ్ట్వేర్ నుంచి నేను ఫోన్ కనెక్ట్ చేస్తానో ఆ ఫోన్లో వచ్చిన మైక్, ఆ ఫోన్లో రికార్డ్ అవుతున్న ఆడియో మొత్తం ఇక్కడికి మనకు వస్తుంది. సో తర్వాత మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు, పెంచవచ్చు, అట్లా ఉంటుంది అన్నమాట. ప్రస్తుతానికి ఆ ఇరియన్ సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ రావట్లేదు. సో నేను ఇంక్లూడ్ చేసిన తర్వాత కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి ఈ సోర్సెస్ అవన్నీ నేను బయట నుంచి తీయడానికి రీజన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇది OBSలోనే చూపించవచ్చు. OBSలో చూపిస్తే మీకు కనబడవు అనమాట. సో కనిపించినా కూడా మొత్తం క్లియర్గా ఉండదు, అందుకని బయట కెమెరా పెట్టి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ నా ఫుల్ సెటప్, మన మైకులు కెమెరాలు అవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత మీకు సోర్సెస్ అవన్నీ చెప్తాను అనమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంకోటి ఏంటి, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అయిపోయింది.
ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. వీడియో క్యాప్చర్ డివైస్ అంటే మన ఫోన్ నుంచి కానీ కెమెరా నుంచి కానీ వీడియో వస్తుంది. సో నేను ఇక్కడ నా శాంసంగ్ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను కదా, మీరు చాలామంది తెలుసు. సో శాంసంగ్ ఫోన్ అని పెడతాను అనమాట. సో ఇక్కడ డివైస్ చూడండి, ఇంటిగ్రేటెడ్ కెమెరా అంటే మన వెబ్ కెమెరా ఏదైతే ఉందో, మన పర్టికులర్ ల్యాప్టాప్కి వెబ్ కెమెరా ఉంటుంది కదా, ఆ వెబ్ కెమెరా ఆన్ అయిందనమాట. ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఇరియన్ వెబ్ క్యామ్ కావాలంటే ఇరియన్ వెబ్ క్యామ్, ఈ డ్రాయిడ్ కెమెరా అనేది ఇంకా నేను అవేమి కనెక్ట్ చేయలేదు కాబట్టి మీకు అవేమి కనిపించట్లేదు అనమాట. సో ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అంటే ల్యాప్టాప్లో ఉన్నది మీకు కనిపిస్తుంది. సో అది యాడ్ చేయగానే మీకు వచ్చేసింది చూడండి. ఇక్కడ ఓకే చేశాను అనుకోండి, ఇది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది డిఫాల్ట్గా 16:9లో ఉంది కాబట్టి ఇక్కడ చిన్న పార్ట్ వచ్చింది. మీరు ఇక్కడ కావాలంటే దీన్ని ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. సో నా వీడియో అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇలా మన వీడియోని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ అవి నేను పెట్టలేదు, అవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి అవన్నీ చాలా ఈజీ అనమాట, పెద్ద కష్టమేం కాదు. సో ఒక వీడియో యాడ్ చేశాను, ఒక ఆడియో యాడ్ చేశాను. ఆడియో అంటే మన మైక్ యాడ్ చేశాను కదా, ఆ మైక్ కూడా ఉంది, మన వీడియో కూడా ఉందన్నమాట ప్రస్తుతానికి. నెక్స్ట్ నేను డిస్ప్లే క్యాప్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి. డిస్ప్లే క్యాప్చర్ అంటే మన ల్యాప్టాప్ కానీ లేకపోతే మన మానిటర్స్ కానీ ఏవైతే ఉంటాయో దాని డిస్ప్లే క్యాప్చర్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను డిస్ప్లే క్యాప్చర్ అని. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ల్యాప్టాప్ అని పెడతాను, ఎందుకంటే ల్యాప్టాప్ స్క్రీన్ని చేయాలనుకుంటున్నాను స్ట్రీమింగ్ ఆర్ రికార్డింగ్ కానీ. సో ల్యాప్టాప్ అని పెడుతున్నాను సింపుల్గా. సో ఇక్కడ క్యాప్చర్ మీద డిఫరెంట్ ఉంటాయి. ఈ విండోస్ 10 ఇది ఒకటి ఉంది, డెస్క్టాప్ డూప్లికేషన్ ఇది ఒకటి ఉంది, ఆటోమేటిక్ ఏది కావాలంటే అది ఉంది. నేను ఇక్కడ విండోస్ 10 ఉంది కదా, ఆ విండోస్ 10ది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఆటోమేటిక్ పెట్టచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఏ డిస్ప్లే కావాలి అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఆటోమేటిక్ పెట్టండి ఫస్ట్ క్యాప్చర్ మెథడ్ ఎలాంటిది అనేది. సో కింద ఈ డెల్ అని ఉంది చూసారా, ఇది సెకండరీ మానిటర్ అనమాట. నేను కనెక్ట్ చేసిన పక్కన ఇంకొక మానిటర్ ఉంటుంది, ఈ మానిటర్ అనమాట. మీకు మౌస్ కూడా కనిపిస్తుంది, ఆ మానిటర్ అది. సో మీకు ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తుంది. ఈ పక్కన ఇంకొక మానిటర్ ఉందన్నమాట, ఆ మానిటర్ కనెక్ట్ చేశాను, మీకు అది కనిపిస్తుంది. దాని మీద ఉన్న ఏదైతే నేను ప్లే చేస్తున్నానో లేకపోతే ఏదైతే రికార్డ్ చేస్తున్నానో అది అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో నాకు అది వద్దు, నాకు ప్రైమరీ ల్యాప్టాప్ కెమెరా మీద ఏదైతే ఉందో, ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది కావాలంటే ప్రైమరీ మానిటర్ పెట్టేస్తాను. సో ఇక్కడ నేను ఓకే చేశాను అనుకోండి. ఆల్రెడీ ప్రైమరీ మానిటర్ మీద ఓబిఎస్ ఉంది కాబట్టి ఓబిఎస్ అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఓబిఎస్ని పక్క స్క్రీన్ మీదకి తీసుకెళ్ళాను అనుకోండి, మీకు ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే ఈ విండో ఉందో, ఈ ల్యాప్టాప్ మీద ఏదైతే ఉందో అది మనకి ఓబిఎస్లో కనిపిస్తుంది చూడండి. సో ఓబిఎస్ స్క్రీన్ ఇక్కడ ఉంది, ఓబిఎస్లో మనకి ఈ పక్కన ఉన్న ల్యాప్టాప్ ఏదైతే ఉందో విండో, ఆ ల్యాప్టాప్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ అంతా మనకి క్యాప్చర్ అయిందనమాట. సో నేను ఇప్పుడు ల్యాప్టాప్ మీద ఏం చేస్తూ ఉంటే అదంతా మనకి రికార్డ్ అవుతుంది ఓబిఎస్లో. సో మీకు క్లియర్ అయింది కదా. ఓబిఎస్ని ఇక్కడ కొంచెం పక్క తీసుకొస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మన స్క్రీన్ ఏదైతే ఉందో, స్క్రీన్ మీద ఏమన్నా స్క్రీన్ మీద ఆల్రెడీ ఓబిఎస్ ఉంది కాబట్టి ఓబిఎస్లో మళ్ళీ కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ చేస్తాను అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఓబిఎస్ అంతా కనిపిస్తుంది. ఓబిఎస్ని మీరు మినిమైజ్ చేసుకోవచ్చు, కానీ మీ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది మొత్తం రికార్డ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇలా మినిమైజ్ చేసినా సరే కింద ఓబిఎస్లో స్టార్ట్ రికార్డింగ్ చేసేసి ఉంటే ఇదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఓబిఎస్ ఇంకేం కనిపించదు, ఆల్రెడీ మనం మినిమైజ్ చేసాం కాబట్టి. మీకు 2 మానిటర్స్ ఉంటే బెటర్ అనమాట. మానిటర్ని పక్కన మానిటర్ ఉంది కదా, పక్క మానిటర్ మీదకి మీరు ఈ ఓబిఎస్ ఏదైతే ఉందో ఆ ఓబిఎస్ని పక్క మానిటర్ మీద తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఆ పక్క మానిటర్ మీద మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రైమరీ మానిటర్ మీద మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఆ ప్రైమరీ మానిటర్ మీద మీరు ఏం చేస్తున్నా సరే ఇక్కడ కనిపిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, ప్రైమరీ మానిటర్ ల్యాప్టాప్ మానిటర్. సో అది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, అది ఇక్కడికి వస్తుంది. సో మీకు ఇది క్లియర్ అయింది కదా ఇక్కడ వరకు. సో డిస్ప్లే క్యాప్చర్ కూడా మనం యాడ్ చేసుకున్నాము. సో మనకి కావాల్సినవి ఏంటంటే ఒక వీడియో, ఆడియో ఇవన్నీ కావాలి, అవన్నీ వచ్చాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ నా శాంసంగ్ ఫోన్ నుంచి వచ్చిన వీడియో కానీ లేకపోతే ఈ వెబ్ క్యామ్ నుంచి వచ్చిన వీడియో కానీ కింద ఉండిపోయింది అనమాట. సో నేను దాన్ని పైకి తీసుకురావాలి, పైన తీసుకొచ్చి పెట్టాను అనుకోండి అది పైకి వస్తుంది. సో నేను దాన్ని మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ కింద నా వీడియో వస్తూ ఉంటుంది ఒక పక్క, ఒక మూల, మిగతాదంతా మన స్క్రీన్ మీద ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఉన్నది కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైడ్ పెట్టాను అనుకోండి, స్క్రీన్ మీద అంతా ఉంది కదా అంతా కనిపిస్తూ ఉంటుంది. స్టార్ట్ రికార్డింగ్ చేసేస్తే కనుక ఇప్పుడు నా వీడియో ఏదైతే ఉందో నా వీడియో ప్లస్ ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో స్టార్ట్ రికార్డింగ్ అయితే చేశాను ప్రస్తుతానికి. ఇది రికార్డింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. మినిమైజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇవన్నీ ఏదో ఫోటో ఉంది, లేకపోతే చాట్ జీపీటీ ఇమేజ్ ఉంది, ఈ లియోనార్డో ఇమేజ్ ఉంది, ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను.
సో నేను ఓబిఎస్కి వెళ్ళాను, స్టాప్ చేస్తాను మీకు చూపించడం కోసం. ఇక్కడ స్టాప్ రికార్డింగ్ ఉంది కదా, స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే రికార్డ్ అయిపోయింది ఆటోమేటిక్గా. మనం నెక్స్ట్ వీడియోస్, మన ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ ఫోల్డర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతే ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తామో అది వచ్చేస్తుంది అనమాట. సో నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో స్టార్టింగ్లో అది ఉంది కాబట్టి అది కనిపిస్తుంది. దాని తర్వాత మినిమైజ్ చేస్తాక, మినిమైజ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇది చేయట్లేదు, ఇది ఆల్రెడీ ప్లే అవుతుంది, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇది ఆల్రెడీ ప్లే అవుతుంది అనమాట. సో ఇంతకుముందు నేను ఓబిఎస్లో రికార్డ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీకు ఇప్పుడు కనిపిస్తుంది. క్లియర్ అయింది కదా మీకు కావాలంటే ఇది ప్లేయర్ కూడా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది మన వీడియో ప్లేయర్, ఈ వీడియోలో ప్లే చేస్తుంది అనమాట. ఇందాక కొద్దిగా రికార్డ్ చేశాను కదా కొన్ని సెకండ్స్, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బేసిక్ రికార్డింగ్ మీకు అర్థమైంది కదా. దీని తర్వాత వీడియోలో మన వీడియోకి, ఇక్కడ ఓబిఎస్లో వీడియో ఉంది కదా, ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి, లేకపోతే ఈ ఆడియోని కానీ ఈ వీడియోని కానీ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఇది ఎడిటింగ్ ఒకసారి సెట్టింగ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు ఓబిఎస్ క్లోజ్ చేసినా సరే, ఇప్పుడు నేను ఓబిఎస్ క్లోజ్ చేస్తున్నాను, సో ఇంత క్యాన్సిల్ చేయండి. మళ్ళీ నేను ఓబిఎస్ ఓపెన్ చేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓబిఎస్ ఓపెన్ చేస్తున్నాను. సో నా పాత సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ అలాగే ఉంటాయి అనమాట, అవేం మారవు. సో ప్రతిసారి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసే చూడండి. ఇక్కడ ల్యాప్టాప్ కానీ ఈ కనెక్షన్స్ కూడా మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ మీరు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి మీరు పెద్ద చేయాల్సింది కూడా ఏం లేదనమాట. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా రిమూవ్ చేయాలి, మన పార్ట్ ఒక్కటే ఉండేలా ఎలా చేయాలి, లేదా ఒక సర్కిల్లో ఒక వీడియో వస్తుంది కదా, అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే కనుక మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నచ్చుతాయా నచ్చవు అనేది కామెంట్ చేయండి. సో మీ ఇంట్రెస్ట్ తగినట్టుగా నేను మాడిఫై చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.